క్రీస్తునందు పురులారా, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ చేత మరొకసారి తన సన్నిధిలో మనమందరము సమకూర్చబడి తన మాటలను వినే అవకాశం అనుగ్రహించాడు దేవుడు. అందును బట్టి మరొకసారి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ప్రియులారా, దేవుని మాటలను మనమందరం కలిసి విందాం. క్రైస్తవ జీవితంలో క్రీస్తును నమ్మి ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం ద్వారా సంఘములోనికి చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరూ సంఘములో తమ పరిశుద్ధమైన జీవితాన్ని అనుసరిస్తున్నటువంటి వేళ మరలా లోకం మనలను ఆకర్షిస్తుంది. లోకం, అపవాది మనల్ని విడిచిపెట్టదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న వెంటనే కొండ మీదకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినటువంటి ఆయనను అపవాది విడిచిపెట్టిందా, శోధించిందా? శోధించింది. ఎన్ని రోజులు? సుమారుగా 40 రోజులు. 40 రోజుల వరకు ఆయన ఏమి తినలేదు, ఏం త్రాగలేదు. ఉపవాసంతో ఆయన కొండ మీద ఒంటరిగా బ్రతుకుతున్నాడు. అలా ఒంటరిగా బ్రతుకుతున్నటువంటి ఆయనను శోధిస్తుంది, వేధిస్తుంది. అలా వేధించబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారు సాతానుకు లొంగిపోయాడా, సాతానుని జయించాడా అని అడిగితే యేసుక్రీస్తు వారు సాతాను మీద విజయాన్ని పొందుకున్నాడు, జయించాడు. అయితే బాప్తిసం తీసుకున్నటువంటి మనల్ని కూడా అపవాది విడిచిపెట్టదు. మనల్ని కూడా శోధిస్తుంది, మనల్ని కూడా వేధిస్తుంది. మనస్సులో అలాగే శారీరకంగా మనకున్నటువంటి పూర్వపు ఆలోచనలను మరలా పునరావృతం చేస్తూ, పునరాలోచన కలిగేలా చేస్తూ, మరలా లోకంలో కలిసిపోవాలి అనేటువంటి ప్రేరేపణ అపవాది మనకు కలిగిస్తూ ఉంటుంది. అలా కలిగించినప్పుడు మన వ్యక్తిగత జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో, మన పరిసరాలలో ఉంటున్నటువంటి కొన్ని సందర్భాలను చూపిస్తూ దేవుడు మనకు పాఠాలను నేర్పిస్తున్నాడు. అందులో ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 26వ వచనం చదువుదాం ప్రియులారా. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 26వ వచనం. కలకలు చేయబడిన ఊట, చెడిపోయిన బుగ్గ, నీతిమంతుడు దుష్టునికి లోబడుటలో సమానత్వాన్ని చూపిస్తున్నాడు. ప్రేమైన వాళ్ళరా, మరలా చదువుదాం అన్నమాట. కలకలు చేయబడిన ఊటయు, చెడిపోయిన బుగ్గయు, నీతిమంతుడు దుష్టునికి లోబడుట సమానము అని అంటున్నాడు. ప్రియులారా, కలకలు చేయబడిన ఊట, సహజంగా ఊట ఉన్నటువంటి ప్రాంతమున నీళ్లు మనం బావులను తవ్వుకునే వాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడంటే బోర్లు వచ్చాయి, కానీ ఇంతకు మునుపు బావులను తవ్వుకునేవారు. పొలాలకు నీళ్లు పట్టాలన్నా, వారికి ఆ ప్రాంత వాసులకు త్రాగటానికి నీళ్లు కావాలన్నా బావులను త్రవ్వుకునేవారు. అలా బావులను త్రవ్వుకుంటున్నటువంటి వేళలో అక్కడ ఒక బుగ్గ అన్నది వారు గమనించటం, ఆ బుగ్గ ద్వారా ఆ బావి అంతా నీళ్లతో నింపబడటం, ఆ నీళ్ళ ద్వారా వారి దాహార్తిని తీర్చుకోవటం, లేదంటే వారి పంటలకు కావలసిన నీటిని కట్టుకోవటం, ఇది మనం సహజంగా చూస్తుంటాం గ్రామాలలో. ఆ నీరు క్రింద బుగ్గ క్లియర్గానే ఉంటుంది, చాలా తేటగానే ఉంటాయి. కారణం ఏంటన్నప్పుడు, మరి భూమిలో వచ్చేటువంటి ఆ స్వచ్ఛమైన నీరు, ఆ రాతిలో నుండి వచ్చేటువంటి నీళ్లు ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి మలినం లేకుండా నీరు స్వచ్ఛమైనదిగానే ఉంటుంది. అలా స్వచ్ఛమైనటువంటి నీటిలో ఏముంటాయంటే చాలా కొన్ని ప్రాంతాలలో మనిషికి కావలసిన మినరల్స్ అందులో ఉంటాయి. అయితే కొన్ని ప్రాంతాలలో ఆ మినరల్స్ అన్నటివి, కొన్ని కణజాల శాతం అన్నది ఎక్కువగా ఉంటుంది. ఆ ఖనిజాలు కాదు,
ఖనిజాలే అంటారు తెలుగులో. ఐరన్, కాల్షియం ఇవన్నీ ఖనిజాలు. ఈ ఖనిజాలు నీటిలో ఎక్కువగా ఉండటం వలన, నీటిలో ఎక్కువ శాతం ఉండటం వలన కాళ్ళు వంకర వెళ్ళిపోవటం ఇలా జరుగుతుంది. దీన్ని పక్కన పెడేస్తే ఐరన్ కలిగిన నీళ్ళైనా, కాల్షియం కలిగిన నీళ్ళైనా చూడటానికి మాత్రం ఏ విధంగా ఉంటాయి? తేటగా ఉంటాయి. స్వచ్ఛమైనవిగా ఉంటాయి. అలా స్వచ్ఛమైన నీరు బుగ్గలో నుంచి బయటకొస్తుంది. అలా బుగ్గలో నుంచి బయటకొచ్చిన తర్వాత బావి అంతా నిండిపోతుంది. బావి అంతా నిండిపోతుంది. అలా నిండిపోయినటువంటి బావి కూడా తేటగా కనబడుతుంది. కింద రాళ్ళు ఎలా ఉన్నాయి అని కూడా అప్పుడప్పుడు మనకు కనబడుతుంటాయి. అంత స్వచ్ఛంగా కనబడుతుంటాయి. అంత తేటగా ఉంటాయి. అయితే తేటగా ఉన్నటువంటి నీటిని కొందరు ఏం చేస్తుంటారంటే, పిల్లలు మరి ఈతకెళ్ళి, స్నానానికెళ్ళి ఆ నీటిని ఏం చేస్తారు? పాడు చేస్తుంటారు. త్రాగటానికి మరి ఏర్పాటు చేసుకున్నటువంటి బావిలో దూకేసి, వారి మలినాన్ని దేనికి అంటిస్తారు? నీటికి అంటిస్తుంటారు కదా! అవి స్వచ్ఛమైనవే. కానీ ఒకడు వెళ్ళి దానిని చెడిపేయటం వలన ఆ నీరు కూడా ఏమైపోతుంది? కలుషితమవుతుంది. ఆ నీళ్ళు కూడా పాడైపోతున్నాయి కదా! ఇది ఎంత వాస్తవమో, కలకలు చెయ్యబడిన ఊట, చెడిపోయిన బుగ్గ దేనితో సమానం అంటున్నాడు? నీతిమంతుడు దుష్టునికి లోబడుటలో సమానము అంటున్నాడు. మనం కూడా లోకాన్ని వదిలేసి, లోక పాప ఆలోచనలను వదిలేసి, స్వచ్ఛమైనటువంటి క్రీస్తు అనేటువంటి నీటి బుగ్గ ద్వారా ఒక చక్కని నిర్మలమైన పదార్థముగా, నిర్మలమైన మనుషులముగా, వ్యక్తులముగా, స్వచ్ఛమైన కల్మషము లేని వారముగా బ్రతకటానికి సంఘములో చేర్చబడిన వాళ్ళం మనం. ఒక బుగ్గలో నుంచి నీరు ఎలాగైతే అవి పెరిగి పెరిగి బావెంత విస్తరిస్తాయో, అలాగే క్రీస్తు ద్వారా మనం కూడా స్వచ్ఛమైన వారముగా క్రీస్తు సంఘములో చేర్చబడుతున్న వారం, విస్తరిస్తున్న వాళ్ళం. ఇలా విస్తరిస్తున్నటువంటి మనకు కూడా దుష్టుడు మనల్ని విడిచిపెట్టకుండగా ఏం చేస్తాడట? ఏం చేస్తాడట? సంఘాన్ని అనగా మనలను, సంఘం అంటే ఎవరో కాదు, మనమే. నువ్వు సంఘము, నేను సంఘం. మనలను చెడపటానికి, మనలను పాడు చేయటానికి దుష్టుడు మన దగ్గరకు వస్తాడు. అయితే ఆ దుష్టునికి లోబడిన వ్యక్తి దేనితో సమానమట? చెడిపోయిన బుగ్గతో, కలకలలు చెయ్యబడిన ఊటతో సమానము అంటున్నాడు. అప్పుడప్పుడు వర్షం వచ్చిన తర్వాత కొన్ని తగ్గు ప్రాంతాలలో నీళ్లు అలాగే ఉండిపోతాయి, తొందరగా ఎండిపోవు. అలా నిల్వ ఉన్నటువంటి చోట వర్షం పడిన ఒక 4, 5 రోజుల తర్వాత అక్కడ నీరు ఏ విధంగా మారిపోతుంది? నీరు ఏ విధంగా మారిపోతుంది? చాలా తేటగా ఉంటాయి. పైనున్న మలినమంతా కిందికెళ్ళిపోతుంది కదా! పైనున్నటువంటి మలినం, మట్టి అంతా క్రిందికి జారిపోతుంది. క్రిందికి వెళ్ళిపోవటం వలన పైన నీళ్లు స్వచ్ఛమైనవిగా, తేటగా కనబడుతుంటాయి. అలాగే చెరువులలో కూడా నీళ్ళు చూడండి, అవి కదలవు కాబట్టి, కదలని చోట నీళ్ళు ఏ విధంగా ఉంటాయంటే తేటగా కనబడుతుంటాయి. తేటగా ఎందుకు కనబడుతున్నాయంటే అక్కడ మరి మురికి నీళ్ళతోనే నింపబడింది. కానీ ఆ మురికంతా రాను రాను కాలక్రమేణా ఏమైపోయిందంటే క్రిందికి పడిపోయింది, అడుగుకు అంటికిపోయింది. అలా అడుగుకు వెళ్ళిపోయినటువంటి నీటిని, ఆ మలినాన్ని ఏం చేస్తుంటారంటే దూకి అందులో రాళ్ళు వేసి ఆ నీళ్ళనంతటిని మరలా మలినం చేసేస్తుంటారు. మరలా పాడు చేసేస్తుంటారు. ప్రియులారా, అలా ఒక వ్యక్తి వలన స్వచ్ఛమైన నీరు, చెరువులో తేటగా ఉన్నటువంటి నీరు ఎలాగైతే పాడైపోతుందో, మనం కూడా దుష్టునికి లోబడితే మన జీవితం కూడా అలా పాడవుతుంది అంటున్నాడు. క్రీస్తు రక్తం చేత కడగబడి మనమేం చేసుకున్నామంటే మన మురికిని, మన మలినాన్ని, మన పాపపు ఆలోచనలన్నిటినీ, దానంతటిని తీసేసుకున్నాం కదా! దానంతటిని తగ్గించుకున్నాం.
అలా తగ్గించుకున్న తర్వాత మరలా ఎవడో ఒకడు వచ్చి మనలో ఉన్నటువంటి ఆ పునరాలోచనలు ఏవైతే ఉంటున్నాయో వాటిని గెలికి పైకి తీసాడనుకోండి, మరలా ఏమవుతాము? మరలా పాపపు ఆలోచనలతో అంటే పరిశుద్ధమైన జీవితము అపరిశుద్ధంగా మారిపోతుంది. తేటగా ఉన్న నీరు త్రాగటానికి పనికొస్తుంది. వాడుకోవటానికి పనికొస్తుంది. ఎన్నో రకాలుగా వాటిని ఉపయోగించుకోవచ్చు. అయితే మలినం ఉన్నటువంటి నీరు అది త్రాగటానికి పనికిరాదు. బట్టలు ఉతుక్కోవటానికి కూడా అంతగా ఇష్టం మనకు పుట్టదు. మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి, బట్టలు ఉతుకుతారమ్మా? కనీసం బట్టలు ఉతుక్కోవడానికి కూడా పనికిరావు. అలాంటిది త్రాగటానికి ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. మలినం కలిగినటువంటి నీళ్ళు మనుషులకు ఏ విధంగానూ ఉపయోగపడవు. మన మనస్సు ఒప్పదు. అలాంటిది మనము కూడా క్రీస్తు రక్తం చేత కడగబడి మన పాపపు జీవితాన్నంతటిని కడిగేసుకున్న తర్వాత మరలా లోకములోనికి కలిసే ప్రయత్నం చేస్తున్నామనుకోండి, మరలా లోకంలోనికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నామనుకోండి, దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు చెప్పండి? ఆ? మురికి పట్టిన నీళ్ళే మనమే ఉపయోగించుకోవటం లేదు. మరి మురికి పట్టిన నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన జీవితాలను దేవుడు ఎందుకు ఉపయోగించుకుంటాడు చెప్పండి? ప్రియులారా ఆలోచించండి. దేవుడు వాడుకోవటానికి అర్హమైన దశను మనం సంపాదించుకోవాలి. అర్హత కలిగినటువంటి జీవితాన్ని మనం సంపాదించుకోవాలి ప్రియమైన వాళ్ళరా. అది సంపాదించుకోవాలంటే ఒక రోజుతో వచ్చేది కాదు. అలాగని 10 రోజులతో వచ్చేది కాదు ప్రియమైన వాళ్ళరా. మరణించేంత వరకు నిరంతరం జరగవలసిన ప్రక్రియ ఇది. ఎందుకంటే ఎవడో ఒకడు రాయిని వేస్తుంటాడు, మరలా మురికిని పైకి తేలేలా చేస్తుంటాడు. ఎవడో ఒకడు వస్తుంటాడు, మరలా మన పాపపు జీవితాన్ని పైకి తీసుకొని వస్తుంటాడు. ఏదో ఒక మాట చేత మనకు ఆవేశాన్ని కలిగించటం, మన నుంచి బూతు మాటలు రానివ్వటం, మనకు ఏదైనా చేయరాని కార్యక్రమాలు చేయటానికి ప్రేరేపించటం, ఇవన్నీ మధ్య మధ్యలో చేస్తుంటాం. కాబట్టి వీటన్నిటిని సరి చేసుకుంటూ మన అంత దినము వరకు ఏ విధంగా మారిపోవాలో తెలుసా? ఎలాంటి కల్మషము లేని నిర్మలమైన తేటగా కలిగినటువంటి మనస్సుతో మన జీవితాన్ని ముగించుకోవాలి, దుష్టునికి లోబడకుండగా. అలా దుష్టునికి లోబడకుండగా ఉండటానికి దేవుడు ఇలా సందర్భాలను మన చుట్టూ మన పరిసరాలలో ఎన్నింటినో పెట్టాడు ప్రియమైన వాళ్ళరా. ఎన్నింటినో పెట్టాడు. మనము విలువైన ఆభరణాలను ధరించుకుంటూ ఉంటాం కదా. విలువైన ఆభరణాలు ధరించుకున్న తర్వాత ఆ ఆభరణాలు భూమిలో అవి మట్టిలోనే ఉంటాయి. మట్టిలో ఉన్నబడినటువంటి ఆ బంగారు, వెండి ఆ మట్టిని తొలగించి దానికి కావలసిన మెరుగులను దిద్ది ఒక చక్కటి ఆభరణముగా మన కళ్ళెదుట పెడతాడు. ఒక నెక్లెస్ గానో, ఒక కమ్మ గానో, పట్టీలు గానో, బ్రాస్లెట్ గానో ఏదో ఒక రూపంలో అది మన ముందుకొస్తుంది. దానిని ధరించుకుంటాం. ధరించుకున్న తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతుంది అది కూడా? అమ్మ ఏమవుతాయి పట్టీలు? మన ఒంటి మీద ఉన్నటువంటి, మన శరీరం మీద ఉన్నటువంటి మట్టి మురికి దానికి అంటేసుకుంటుంది కదా. అలాగే బంగారు కూడా రాను రాను క్రొత్తగా కొన్నప్పుడు మెరుగుగా ఉంటుంది, చాలా మెరిసిపోతుంది. రాను 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 ఏమైపోతుంది దానికి? గాలి తగలటం, మన శరీరానికి సంబంధించినటువంటి మురికి తగలటం, ఇలా ఉండిపోవటం వలన ఆ మెరుగు కాస్త తగ్గిపోతుంది. అది కూడా మెరుగు తగ్గిపోవటం వలన మధ్య మధ్యలో మనం ఏం చేస్తుంటాం? దానికి మరలా మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తుంటాం కదా. మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తుంటాం. అలాగే దేవుడు కూడా సంఘములోనికి చేర్చబడినటువంటి మనం పరిశుద్ధంగానే చేర్చబడ్డాం. కానీ మధ్య మధ్యలో ఏమవుతున్నాయి? బంధువుల వలనో కదా, స్నేహితుల వలనో, ఇరుగు పొరుగు వారి వలనో ఏదో ఒక రకంగా మరలా మలనాన్ని మనం అంటించుకుంటున్నాం, మురికిని అంటించుకుంటున్నాం, లేని ఆలోచనలు మరలా రప్పించుకుంటున్నాం. అలా రప్పించుకొని మన పాపపు జీవితాన్ని మరలా కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మధ్య మధ్యలో కొన్ని ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం. అంతకు మునుపు 28వ అధ్యాయం చదువుదాం. యెషయా గ్రంథము
28వ అధ్యాయము 16వ వచనం. ఆ, ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు అంటున్నాడు చూడండి. విశ్వసించువాడు కలవరపడడు అంటే మనలో ఏదైనా కలవరం స్టార్ట్ అయిందా, అలజడి స్టార్ట్ అయిందా, అలా అలజడి స్టార్ట్ అయితే ఏమవుతుందట మన జీవితం? ఇదిగో కలకల్లు చెయ్యబడిన ఊట ఎలాగైతే చెడిపోతుందో, మన విశ్వాస జీవితంలో కూడా మనలో కలకలలు కానీ, కలవరం కానీ, అలజడి కానీ ఏదైనా పట్టినప్పుడు మన జీవితం కూడా ఏమైపోతుందంటే కాస్త మురికి పట్టిపోతుంది, మరలా మలినమవుతుంది. ఆ అలజడి వలన దేవుని మీద అసహనముతో కూడిన మాటలు మాట్లాడుతుంటాం కదా. మనకు ఏదైనా క్రీస్తును నమ్మిన తర్వాత జ్వరం రావటమో, లేదంటే ఇంకేదైనా రావటమో, లేదంటే ఇతరత్ర సమస్యలు రావటమో, ఇలాంటి వచ్చినప్పుడు దేవుణ్ణి ఏ విధంగా మాట్లాడతామమ్మా? దేవుణ్ణి ఏ విధంగా మాట్లాడతారు? దేవా, నన్ను పరిశీలించటానికి, నన్ను శోధించటానికి, నన్ను స్వచ్ఛమైన సువర్ణముగా మార్చటానికి నాకు శోధన రప్పించావు దేవా, నీకు స్తుతి కలుగునుగాక అని ఎవరైనా ప్రార్థించారా? అలా ప్రార్థన చేస్తామా? చెయ్యం. దేవా, ఎందుకు దేవా నాకు ఈ శోధన, ఎందుకు దేవా నాకు ఈ వేదన, నిన్ను నమ్ముకున్న తర్వాతనైనా నాకు ఈ జ్వరం, నిన్ను నమ్ముకున్నందుకైనా నాకు ఈ సమస్య అని దేవుణ్ణి నిలదీస్తాం. కనబడితే కాలర్ పట్టుకుంటామేమో మరి కదా, అంత తెగింపు కూడా చేస్తాం మనం. ప్రియులారా, దేవుడు మనలను శోధించటానికంటే పరీక్షించటానికి, మనలో ఉన్నటువంటి విశ్వాసమును తెలుసుకోవటానికి దేవుడు ఏదో ఒక చిన్న సమస్య అలా టచ్ చేసి పంపించే ప్రయత్నములో మనం అసహనంతో కూడిన మాటలు మాట్లాడుతుంటాం, దేవుని మీద అసహనాన్ని వ్యక్తం చేస్తుంటాం. అవసరమైతే మన కుమారుణ్ణి లేదంటే మన ఇంట్లో ఒకరిని చంపేశాడు అనుకుందాం, జ్వరముతో ఆపేయకుండగా ఇంకా ఎక్కువ బాధ కలిగించేటువంటి మరణాన్ని మన ఇంట్లో రప్పించాడు అనుకోండి, అప్పుడు ఎలా మాట్లాడతాం? ఆలోచించండి, ఎలా మాట్లాడతారో మీకు తెలుసు. దేవుడా, నీ గుడికి ఏం కొట్ట, కంపలు కొట్ట, రాళ్ళు కొట్ట, ఇంకేదో కొట్ట. ప్రియులారా, ఆలోచించండి. ఇంకా ఎన్నో మాట్లాడతారు మన యాసలో. కానీ యోబు గారు తన వ్యక్తిగత జీవితంలో చాలా ఉన్నతమైన సంపదను ఆర్జించాడు, చాలా గొప్పగా బ్రతికాడు. లగ్జరీ లైఫ్ ఆయన చుట్టూ ఉన్నటువంటి దేశస్తులలో ఎవరికి లేదు అలాంటి హోదా, లేదంటే అలాంటి లగ్జరీ లైఫ్. ఆ దేశంలో అతనంతటి సంపద ఎవరి దగ్గర లేదు. అంత సిరి సంపదలతో తులతూగుతున్నాడు. అలా సిరి సంపదలతో తులతూగుతున్నటువంటి యోబు గారికి ఉన్న పలంగా ఏమైపోయిందంటే బూడిదలో కూర్చునేటువంటి స్థితి వచ్చేసింది. ఏసీలో ఉన్నటువంటి అతనికి ఫ్యాన్ కింద కాసేపు కూర్చోండి అన్నారనుకోండి, కూర్చోగలడా? కూర్చోలేడు. ఏసీకి అలవాటు పడిన వారు బయట కూర్చోలేరు. ఏసీ కారులో తిరిగే వారిని ఇదిగో బస్సులో ప్రయాణం చేద్దాం రండి అనండి, తిరుగుతారా? తిరగరు. అంటే ఒక లైఫ్కు అలవాటు పడినటువంటి వారు తక్కువ స్థాయి లైఫ్కు ఇష్టపడరు. కానీ యోబు గారు లగ్జరీ లైఫ్ జీవిస్తున్నా, లగ్జరీ లైఫ్ కొనసాగించిన, తన పిల్లలు అలాంటి జీవితాన్ని గడిపిన, చివరికి తన దశ బూడిదలో కూర్చొని తనకు పట్టినటువంటి కురుపులను పెంకుతో గోక్కునేటువంటి స్థితి వచ్చేసింది. అలాంటి స్థితిలో దేవుణ్ణి ఏమని కొనియాడాడు? దేవునికి ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని స్తుతి పాట పాడాడు. స్తుతి పాట మనం ఎప్పుడు పాడతాం? ఉద్యోగం వచ్చినప్పుడు, ఇండ్లు కట్టుకున్నప్పుడు,
ఇంకేదైనా శుభకార్యం జరిగినప్పుడు. చచ్చిపోయిన చోట స్తుతి పాట పాడారనుకోండి, ఎవడ్రా వీడు పాటలొస్తాయా? వీడు పాస్టరేనా? కదా! పెద్ద విశ్వాసులైనట్టు మీరు. కానీ ఇక్కడ యోబు గారు ఏం చేస్తున్నారు? కొడుకులు చచ్చిపోయారు. ఒక్కడు గాదు. అందరూ చనిపోయారు. ఒకరి వెనకాల ఒకరు చనిపోయారు. ఆస్తంతా ఎళ్ళిపోయింది. తన భార్యని నిందిస్తుంది. తన ఒంటి నిండా కురుపులు పట్టిపోయాయి. పైగా పెంకుతో అలా గోక్కుంటున్నాడు. చీము గారిపోతుంది. అలాంటి సమయమున మాట్లాడుతున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే వెళతాను. మధ్యలో వచ్చినవి ఇవన్నీ అని చెప్పేసి దేవుణ్ణి పల్లెత్తు మాట, నోటి మాటతో కూడా పాపం చేయలేదట. కనీసం నోటి మాటతో కూడా పాపము చెయ్యలేదట. అలాంటి స్థితిలో కూడా. ప్రియులారా, ఆలోచించండి. పరిశుద్ధంగా బ్రతకటానికి దేవుడు మనల్ని సంఘంలోనికి చేరిస్తే, అలా చేర్చినప్పుడు ఏదో ఒక అలజడి, ఎవరి వలనో ఒక అలజడి మనకు వచ్చినప్పుడు, ఆ అలజడిని తాళుకొని నిలబడవలసినది పోయి మనం ఏం చేస్తామో తెలుసా? ఆ స్థితినిచ్చినటువంటి దేవుణ్ణి నిందిస్తుంటాం, అవమానం చేస్తుంటాం. ప్రియులారా, అలాంటి విశ్వాసహీనతతో మనం బ్రతుకుతున్నాం ప్రియమైన వాళ్ళరా. కానీ మన విశ్వాసం రెట్టింపు కావాలన్నటువంటి ఆలోచనతోనే దేవుడు మన కళ్ళెదుట ఎన్నో సందర్భాలను పెట్టాడు. కలకలలు చేయబడిన ఊట. ఇదిగో చూడండి ఎలా చెడిపోయింది. ఎలా చెడిపోయింది? దుష్టునికి లోబడటం, ఒకడు వచ్చి చెడగొట్టడం వలన అది చెడిపోయింది. నీవు కూడా నీ మనస్సును పాడు చేసుకుంటున్నావు అంటే ఏదో ఒక ఆలోచన నీలోనికి దూరిపోయింది. ఎవడో దాన్ని ప్రేరేపించాడు, దేవుడో దాన్ని చొప్పించాడు. దాని వలన నీ పరిశుద్ధమైన జీవితం ఏమంటుకుంది? పాపాన్ని అంటించుకుంటుంది, మలినమైపోతుంది. కాబట్టి మలినమైపోతున్నటువంటి నీ జీవితం కలవరంతో, అలజడితో, దుష్టునికి లోబడిపోయి కలకలలు చేయబడిన ఊట ఎలాగైతే చెడిపోతుందో, మరలా నీ విశ్వాస జీవితం కూడా చెడిపోతుంది అని అంటున్నాడు. కనుక ప్రియులారా, మనం క్రైస్తవ జీవితంలోనికి అడుగు పెట్టామంటే పరిశుద్ధమైన వారముగా బ్రతకటానికి వచ్చిన వాళ్ళం. ఎవరి వలనో ఒకరి వలన కలవరం వచ్చేసిందని చెప్పేసి, అలజడి వచ్చేసిందని చెప్పేసి దేవుణ్ణి అవమానపరిస్తే ఎలా? దేవుణ్ణి నిందిస్తే ఎలా? నిలబడాలి, తాలుకోవాలి. మరలా మనకుల్లో పైకి తేల్చినటువంటి ఆ ఆలోచనలు, ఆ పాపపు ఆలోచనలను మరలా అడుగంటుకు పోయేలా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి. చివరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం ప్రియమైన వారలారా. చివరిగా ఒక మాటను చదువుకుందాం. అదే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింప నేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. అక్కడేమో కలకలలు చేయబడిన ఊట, అంటే భూమిలో నుండి పుట్టేటువంటి ఊట గురించి మాట్లాడాడు. ఇక్కడ సముద్రం గురించి మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింప నేరదు. ఎప్పటికప్పుడు దానిలో ఉన్నటువంటి జలాలు ఏం చేస్తాయట? బురదను మైలను అడుగంటుకు పోయేలా చేయకుండా పైకి తేలిపోయేలా చేస్తూనే ఉంటుందట ప్రియమైన వాళ్ళరా. మన కొన్ని నీళ్లు పారుచున్నటువంటి చోట చూస్తుంటాం. నీళ్లు పారుచున్నటువంటి చోట, ఒక చోట మొత్తం అంతా బురుగుగా ఉంటుంది, సబ్బేసి కలిపినట్టుగా కదా, మీరు చూసే ఉంటారు. అలా సబ్బేసి కలిపినట్టుగా బురుగుగా నీళ్ళంతా అలా ఒక్కొక్క బుగ్గ అలా తోడై అంత సర్పేసి కలిపినట్టుగా ఆ బురుగు అంతా అక్కడే ఉండిపోతుంది. అలా ఎలా జరిగిందంటే దానిలో ఉన్నటువంటి మలినాన్ని అంతటిని ఒక చోట పేర్చుకుంటుంది, అది ఒక చోట నింపుకుంటుంది అది. అలాగే సముద్రంలో ఉంటున్నటువంటి ఏదైనా ఒక వస్తువు సముద్రంలోనికి పారేసినా, సముద్రంలో ఒక వ్యక్తి చనిపోయినా, సముద్రం తనలో పెట్టుకుంటుందా అంటే పెట్టుకోదది. ఏం చేస్తుంది?
మరలా బయటికి పంపిస్తూనే ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. బురద, మైల, మురికిని అంత కదిలి, 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 కదిలి ఒక చోట దాన్నంతటిని పంపిస్తుంది, పంపిస్తుంది, పంపిస్తుంది. దానిలో భద్రంగా కాదు, దానిలో అడుగంటుకు పోయేలా చేసుకోదది సముద్రం. అలాగే భక్తిహీనులు కూడా ఎప్పటికప్పుడు తమలో ఉన్నటువంటి భక్తిహీనతను ఏం చేస్తుంటారు? బయట పెట్టుకుంటూ ఉంటారట. భక్తిహీనత కలిగినటువంటి వారు, విశ్వాసహీనత కలిగినటువంటి వారు, దేవుని మీద పూర్తి పరిపూర్ణంగా నిరీక్షణ లేనివారు, విశ్వాసం లేనివారు ఏం చేస్తుంటారట? మాటల చేత కానీ చేతల చేతనైనా కానీ తమలో ఉన్నటువంటి అవిశ్వాసమును బయట పెట్టుకుంటుంటారు. తమలో ఉంటున్నటువంటి బుద్ధిహీనతను, భక్తిహీనతను బయట పెట్టుకుంటూ ఉంటారు ప్రియమైన వాళ్ళారా. అలాంటి వారిని ఎవరితో పోలుస్తున్నాడు? భక్తిహీనులు ఇదిగో కదులుచున్న సముద్రం వంటి వారు. వారు బురదను, మైలను ఏం చేస్తారట? పైపైనే మాట్లాడేసుకుంటుంటారట. పైపైన తేలేలా ఎలాగైతే సముద్రం చేసుకుంటుందో మనం కూడా పైననే అలా మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటామట లోకంలో. ప్రియులారా, ఆలోచించండి. ఈరోజు మన విశ్వాస స్థితి కూడా ఏ విధంగా ఉందో ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి ప్రియమైన వాళ్ళరా. భక్తులముగా ఉంటే ఇదిగో చెరువులో ఉన్నటువంటి నీరు ఎలాగైతే మలినాన్ని ఫిల్టర్ చేసుకొని అడుగంటుకునేలా చేసుకుంటుందో అలాంటి స్వచ్ఛమైన జీవితాన్ని గడపాలి. అలా కాకుండా మనలో ఉన్నటువంటి మురికిని, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులను ఎప్పటికప్పుడు దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నామా? దాన్ని బహిరంగంగా అందరికీ కనపడేలా చేస్తున్నామా? అయితే మనలో భక్తిహీనత ఉంది. మనం విశ్వాసులం కాదు ఇంకా. ఒకవేళ మనలో ఉన్నటువంటి పాత తలంపులు, పాత ఆలోచనలు ఒకవేళ ఉంటే వాటినన్నిటిని మనం ఏం చేయాలి? చెరువులో ఉన్న నీళ్ళు, బుగ్గలో ఉన్నటువంటి ఆ మురికి అలా వస్తున్నప్పుడు, బావిలో ఉన్నటువంటి నీరు అలా వస్తున్నప్పుడు నీళ్ళన్నీ మురికిగా మారిపోతాయి. కొన్నాళ్ళకవి తేటగా మారిపోతాయి. అలా ఉండాలి మన విశ్వాస జీవితం. అలా కాకుండా ఎప్పటికప్పుడు కదులుతూ అక్కడ ఇక్కడ కదులుతూ కోసేపు లోకం, కోసేపు దేవుడు, కొద్దిసేపు పాపం, కొద్దిసేపు పరిశుద్ధత, ఇలా ఉన్నామనుకోండి భక్తిహీనులుగా ఉన్నాం. ఇంకా మనలో భక్తి అన్నది రాలేదు. కనుక ప్రియులారా, భక్తిహీనతతో కాకుండా, కలవరంతో కూడిన జీవితాన్ని గడపకుండా స్వచ్ఛమైన, నిర్మలమైన ఎలాంటి సంఘటన మన జీవితంలో జరిగిన, ఎలాంటి ఉపద్రవాలు మనల్ని కదిలించాలనే ప్రయత్నం చేసిన ఏ దానికి జడియకుండగా, ఆ అలజడికి మనం బిడియకుండగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి. అలాంటి ధన్యకరమైన జీవితాన్ని ఎవరైతే గడుపుతారో వారు దేవుని చేత స్వచ్ఛమైన పరిశుద్ధత కలిగిన వారు కనుక అలాంటి వారిని దేవుడు పరలోకానికి చేర్చుకుంటాడు. కనుక ప్రియులారా, ఆలోచించండి. స్వచ్ఛమైన నీటిలా బ్రతికి మనలో ఉన్నటువంటి మురికిని, మైలను అడుగంటుకునేలా చేసుకొని స్వచ్ఛమైన వారముగా బ్రతుకుదామా? లేదంటే ఎప్పటికప్పుడు కదులుతూ కొద్దిసేపు లోకం, కొద్దిసేపు దేవుడు అని ఒక స్థిరత్వం లేని జీవితాన్ని గడుపుతూ మనలో ఉన్నటువంటి మురికిని ప్రాజెక్ట్ బయటపై చేసుకుంటూ దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని గడిపి నరకాన్ని సంపాదించుకుందామా? ఏది బాగుంటుంది చెప్పండి? స్వచ్ఛమైన జీవితాన్ని గడిపి దేవుడిచ్చేటువంటి పరలోకాన్ని మనం సంపాదించుకునే జీవితం బాగుంటుంది. మలినమైన జీవితాన్ని గడిపి నరకాన్ని సంపాదించుకునే దానికంటే ఇదిగో కొన్నాళ్ళు శ్రమ, కొన్నాళ్ళు ఇబ్బంది, మైల కొన్నాళ్ళు కనబడుతుంది, మురికి కొన్నాళ్ళు కనబడుతుంది, కానీ నువ్వు నిలబడితే కదలకుండా నువ్వు స్థిరత్వాన్ని సంపాదించుకుంటే ఆ మురికి అన్నది ఫిల్టర్ అయి అడుగంటుకుపోతుంది. అలా పూర్తిగా అడుగంటుకుపోయిన తర్వాత స్వచ్ఛమైన జీవితం కలిగిన వారముగా దేవునికి మనం కనబడతాం. ఉపయోగించుకుంటాడు దేవుడు, వాడుకుంటాడు దేవుడు. అలాంటి జీవితాన్ని మనమందరం కలిగి ఉండాలని ప్రేమతో కోరుతూ ఈ నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను.